గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీ కాదర్ భగవాన్ పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. జగద్గురువైనటువంటి కాదర్ భగవాన్ యతీంద్రుల వారి 94వ వార్షికోత్సవాన్ని శక్తి కొలది జరుపుకొనుచున్నాము. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి హంస యొక్క లక్షణాన్ని చెప్పబోతూ ఉన్నాడు. దేవి ప్రాణేశ్వరుణ్ణి చూచి అమ్మవారిలా అంటూ ఉన్నారు, ప్రాణేశ్వర అనిన వెలుగటంచు అందురు కొందరు ఏమి వస్తువదియు ఎట్టులుండు తెలుపు మంచు వేడ దేవకీ నందనుడాధరమున ఇట్టులని ఏ సతికి. ప్రాణేశ్వర, యోగీశ్వరులు వెలుగును దర్శించి పరమానందభరితులవుతారని మీరిది వరకు శిష్యవరులకు ఉపదేశిస్తున్న సందర్భములో సూచాయిగా విన్నాను. అది నాకు బోధపడేటట్లు తెలుపు స్వామి, తెలియజేయి స్వామి అని అడుగుతోంది. అప్పుడు స్వామిగారు ఇలా అంటున్నాడు, దేవి వెలుగనగా పరమాత్ముడే, ఆ వెలుగు అది భగవత్ స్వరూపము. రుక్మిణి వెలుగనగా అనలార్క చంద్ర వెలుగులు కాదా, వెలుగులకెల్లను మొదలిటి వెలుగే ఈ విశ్వమెల్ల వెలిగించు తగన్. సూర్యుని యందు ప్రకాశించే వెలుగు, చంద్రుని యందు వెలువడే వెన్నెలయనే చల్లని వెలుగు, నక్షత్రముల యందు ప్రకాశించే వెలుగు, మినుగురు పురుగుల యందు తళమనే వెలుగు, సర్వప్రాణికోటి యొక్క నేత్రముల యందు ప్రకాశించి ప్రపంచాన్ని చూపిస్తున్న వెలుగు, వాక్కు ధ్వనులను వెలికి ప్రదర్శించేటువంటి ధ్వని వెలుగు, శరీరాన్ని ప్రకాశింపజేసేటువంటి నాడీ మండలమునందు గల ఉష్ణగ్రత అనే వేడిమి వెలుగు. ఒకటేమిటి, ఈ ప్రపంచాన్నంతటినీ జీవింపచేస్తూ ఉన్న వెలుగు పరబ్రహ్మస్వరూపమైన వెలుగది రుక్మిణి. అబ్జభవాదుల కాదారమగు వెలుగు, బ్రహ్మాదులకు ఆధారమైనది ఆ వెలుగు. ప్రణవ రూపంబునై పరగు వెలుగు, ఆ తారక బ్రహ్మమై ప్రకాశిస్తూ ఉన్నది ఆ వెలుగే. దివిజేంద్ర సురులకు తేజమిచ్చిన వెలుగు, దేవేంద్రాది దేవతలకు కూడా ఆ యశశ్చంద్రికలను అనుగ్రహించినది ఆ వెలుగు. పంచభూతములందు ప్రభలు వెలుగో, ఆకాశమునకు గాలికా శక్తి, అగ్నికా శక్తి, నీటికా శక్తి, భూమికా శక్తి ఇచ్చింది ఆ వెలుగే. అష్టదిక్పాలకు రయందు కలిగిన వెలుగు,
తార చంద్రార్కుల దనరు వెలుగు 14 లోకముల్ ప్రభలి నిండిన వెలుగు సిద్ధచారణులందు చలంగు వెలుగు నిఖిల జీవుల యందును నెగడు వెలుగు అఖిలమునకును పరమునై అలరు వెలుగు చలగి ఆ వెలుగు ఇట్టని చెప్పుటకును కమలజునకైన శక్యంబుగాని వెలుగు. ఆ వెలుగు ఇట్లాంటిది, అది ఎంతటిది అని దాని ఉనికిని కనిపెట్టడానికి బ్రహ్మాదులకు సాధ్యం కాదు. అటువంటిది ఆ వెలుగు ఉప్పిని. కానీ వెలుగుచూ మలుగక ఎప్పుడు మనం పొరపాటున ఆ దివిటి చేత పట్టుకొని ఇట్లా దివిటి ఇటు చేత పట్టుకొని ఇటు మలుకొని ఉన్నామనుకో, ఇది ఎక్కడైనా ఒక చెత్తకు తగులుకునిందంటే అంటుకునేస్తుంది, ఇది రగులుకునేస్తుంది. పొరపాటున దేన్ని స్పర్శిస్తే దానికంతా అంటుకునేస్తుంది. కానీ సూర్యుని యొక్క కాంతి అన్ని ప్రదేశాల మీద పడతా ఉంది, కానీ ఎక్కడ అది మండుకోవడం లేదు, రగులుకోవడం లేదు. చంద్రుని యొక్క కాంతి, ఈ కాంతి స్వరూపాలన్నీ కేవలం వెలుగై ప్రకాశిస్తూ ఉన్నాయే కానీ మలుక్కోవడం లేదు. అవి కన్నా మలిగేటట్లయితే లోకం ఎప్పుడో కాలిపి ఉంటుంది. ఎవడు ఉంటాడు కావిలి ఆర్పేదానికి చెప్పి ఎల్లకాలం? సూర్యకాంతి రగులుకునేటట్లయితే ఒక్కసారిగా ప్రపంచమంతా బగ్గుమని మండుకుంటే ఇంకెవడు ఆర్పేది? ఎవడు చెప్పు? అది వెలిగే కానీ మలిగేది కాదు. అటిది బ్రహ్మస్వరూపమైనటువంటి వెలుగది. కాబట్టి వెలుగుచు మలుగక ఎప్పుడు వెలుగై భువనంబులెల్ల వెలిగించుటచే వెలుగను నామము గల్గెను. అది వెలుగై ప్రకాశిస్తూ ఉందే కానీ మలగడం లేదు. మలిగిందంటే కాల్చేస్తుంది. మలిగేది అగ్ని, వెలిగేది బ్రహ్మము. కాబట్టి దానికి వెలుగను నామము గల్గెను. వెలి లోపల కలిగి వెలుగు వెలిగించుటచే. ఒక మాట మనం మాట్లాడితే దాని వెనకాల, ఈ మాటకు వెనకాల ఏముంది, దేని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఈ మాటనని వెలుపల లోపల కూడా అవగాహన చేసుకోగలిగినటువంటి జ్ఞానం అనే వెలుగది. ఒక మాట ఒక వ్యక్తి మాట్లాడితే ఇంకా దాన్ని ఏ దృష్టితో మాట్లాడినాడు, ఏ ఆలోచనతో మాట్లాడినాడు అని దాని వెనుక ముందు కూడా ఆలోచన చేస్తారు చూడండి మేధావులుగా ఉండేవాళ్ళు. అది వెలుగు, ఆ జ్ఞానం అనేటువంటి వెలుగు. దాన్ని ఏమని వర్ణిస్తాం చెప్పు? అది మలిగే వెలుగు, మలిగే అగ్గి కాదు, అది ప్రకాశించే వెలుగది. వెలుగనంగను దీపంబు విధము నుండు నంచు కొందరందురు చూవే అగ్నులగుచు నిఖిలమునకును కళలను నిచ్చి తాను నిష్కళారూపమయ్యుండు ఏమిగాక. వెలుగంటే దీపం వలె ప్రకాశిస్తూ ఉంది, అది వెలుగు అని అనుకుంటారు. అది అజ్ఞానులు చెప్పే మాట కాదు. అది అన్నిటినీ వెలిగించి తాను మాత్రం వెలగకుండా ఉంది, అది వెలుగు. నిఖిలమునకు కళలననిచ్చి, సూర్యునికి ఆ తేజస్సును, చంద్రునికి ఆ తేజస్సును, నక్షత్రాలకు ఆ తేజస్సును, ప్రణవమునకు ఆ తేజస్సును, సకలమునకు ఆ తేజస్సునిచ్చి తాను నిష్కళ రూపమయ్యుండు ఏమిగాగా. అది ఏమీ కాకుండా ఉంది, అది అహంకారం లేకుండా ఉంది, అది నిష్కళ. ఎన్నెన్ని వ్యాఖ్యలొప్పుచునులను పరవస్తువునకే ఊహింపదగు కన్నే విపరీత భావములెన్నడు చేయంగ తగదు ఎవరికైనా. నేను ఎన్ని కోణాలలో
ధర్మాలను చెప్పుకుంటా వచ్చిన దీనికి సంబంధించినవే ఇవన్నీ కూడా అని నువ్వు అన్వయం చేసుకోవాలి. నేను ఎన్ని కోణాలలో చెప్పుకొని వచ్చినా ఇవన్నీ కూడా ఆ తారక బ్రహ్మమునకే అన్వయించుకోవాలి, దానికంటే ఇతరమైనవి లేవు. మానితముగా శ్రవణ మనన నిదిధ్యాసలను గురూపదేశమునను పేర్మి శాస్త్రదృష్టమునను సరవితో ఆత్మ నిశ్చయము వలన ముక్తి సంభవించు. మోక్షం ఎట్లా వస్తుంది అంటే గురువు ద్వారా వేదాన్ని చక్కగా శ్రవణం చేయాలి. వేదములలో ఉన్న మూలము, వేదము యొక్క రహస్యాన్ని గురువు నిర్ధారించి చెబుతారు వాళ్ళు. అందువల్ల వాళ్ళ ద్వారా శ్రవణం చేయాలి, దాన్ని మనస్సులో భద్రపరుచుకోవాలి, దాని ప్రకారము అనుసరించి ఆత్మను స్మరణ చేయాలి. ఆ కారణంగా మోక్షము సులభంగా లభిస్తుంది రుక్మిణి. అందువల్ల వినాలి. అరయ పరాత్మ కానగను యాత్రలు తీర్థములెన్ని సల్పిన గురుతుగా అశ్వమేధములు కోటులో నర్చి యశంబునందిన ధర గుడి గోపురములను తప్పక నూతులు ఏర్పరించిన నిరతము ఎల్ల దానములు నిచ్చిన మోక్షముగాంచరాదిలను. ఈ లోకములో ఎన్ని తీర్థాలున్నాయో అన్ని తీర్థాలలో నువ్వు మునకలేసి వచ్చిన, ఎన్ని క్షేత్రాలున్నాయో అన్ని క్షేత్రాలను నువ్వు దర్శించి వచ్చిన, 1 2 కాదు, 1,000,000 అశ్వమేధ యాగములు చేసిన, గుడులు గోపురాలను నిర్మించిన, ఎన్ని దానములు చేసిన, ఆత్మను తెలుసుకోకుండా చేసిన ఇవన్నీ నిరర్ధకమే, మోక్షాన్ని ఇవ్వలేవు. అందువల్ల ఆత్మను తెలుసుకున్నావా, ఇవన్నీ చేయకపోయినా చేసినంత శుభం నీకు జరిగి తీరుతుంది. కాబట్టి ఆత్మ అనగా ఏది? తారక మంత్రోపాసనమే. మనసీయుల పోగలకును జనకుండగ చేసి నెమ్మి సద్గురు కరుణ తను తన ఎల్దునగాంచిన ఘనమతిమంతునకు సాటి కలరే జగతి. ఇక్కడ భలే మంచి హెచ్చరిక చేశాడు. ఆత్మజ్ఞానము లేని వారితో కలిసి తిరుగద్దు అనేసాడు. మనసీయుల పోకలకును జనకుండగా, మనస్సు పోయినట్టల్లా పోతూ ఉంటారు చూడండి, మనస్సు ఆడిచ్చినట్లల్లా ఆడుతూ ఉంటారు చూడండి, అటువంటి వాళ్ళతో స్నేహము చెయ్యొద్దు, వాళ్ళతో కలిసి తిరగద్దు అనేసాడు. నెమ్మి సద్గురు కరుణ, గురువు ఏం చెప్పాడో దాన్ని కాపాడుకోవడానికి అనువైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించాలి. కానీ గురునాథుడు అనుగ్రహించిన మార్గము నుండి జారిపోయేటువంటి ప్రమాదాల వైపుకు నువ్వు ఎన్నడూ పోకూడదు. మనసీయుల పోగలకును జనకుండగ చేసి నెమ్మి సద్గురు కరుణ తను తన యందునగాంచిన, తను తన యందునగాంచిన ఘనమతిమంతునకు సాటి కలరే జగతి. తనను తనలోనే ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మతిమంతుడు, వానితో సమానమైన వాడి లోకములో ఇంకొకడు లేడు. ఓ రుక్మిణి, తమ కుసుమంబులు మూర్కొన తమ ఫలములననుభవింప తరులెరుగని ఆ క్రమమున ఆ పరమాత్ముడు
తమలోననే కలిగియుండి తామెరుగరుగిన్. ముగిలి పువ్వు ఎంత సువాసన భరితమైందో చూడు. ఆ చెట్టుకు తెలియదు నా పువ్వు ఇంత బాగా వాసన వస్తూ ఉందని. మల్లె పువ్వు ఎంత బాగా అందంగా వాసన వస్తూ ఉంటుంది చూడు, కానీ ఆ చెట్టుకు తెలియదు నా పువ్వు ఇంత మధురంగా వాసన వస్తూ ఉందని. మధుర ఫలాలనిచ్చే పండ్లు చెట్టు నా పండు ఇంత తీయగా ఉందని ఆ చెట్టుకు తెలియదు ఆ పండు యొక్క వాల్యూ. అలాగే అది సప్పరించడానికి తెలుస్తుంది ఆ పండు వాల్యూ. కాబట్టి ఆ చెట్టుకు ఆ పువ్వు వాసన ఎట్ట తెలియదో, ఆ చెట్టుకు ఆ పండ్ల యొక్క రుచి ఎట్ట తెలియదో, అలాగే మనలోనే ఉన్న ఆ మధురమైనటువంటి ఆ రామాఫలం మనం తెలుసుకోలేకుండా ఉన్నాము రుక్మిణి. సఖియా తనదు ఇంట సకల పదార్థములుండ భిక్షమెత్తు లోభికరణి వెదుక నేల తమకు వెలుపల లోపల కలిగియున్న ఆత్మ కానలేక. తన ఇంట్లో సకల పదార్థాలు ఉన్నాయి, వండుకునేది మనకు చేత కావాలి, కానీ ఎన్ని మధుర పదార్థాలైనా వండుకోవచ్చు. అన్ని పప్పు దినుసులు మన ఇంట్లోనే ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించుకునేదానికి మనసొప్పక లోబి అయినటువంటి వాడు పక్కింటికి భిక్షానికి పోయినట్లు మన ఇంట ఉన్నటువంటి అమృతాన్ని, దేవతలకు కూడా దుర్భేద్యమైనటువంటి అమృతము మన ఇంట్లో పెట్టుకొని సద్దినేళ్ళ కోసం పక్కింటికి పోయినట్లు తిరుగుతూ ఉన్నాం మనం. దేవతలకు కూడా దుర్భేద్యమైనటువంటి అమృతం మన దగ్గర పెట్టుకొని సద్దినేళ్ళ కోసం పక్కింటికి పోయినట్లు. ధరణీపతులకునైనను వరయోగులకైనా భాగ్యవంతులకైనా పరమార్థమెరుగు కంటెను పరికింపగా ఎక్కువైన పదవియు కలదే. ఈ భూచక్రాన్ని పరిపాలన చేసేటువంటి మహారాజులకైనా మహాయోగీశ్వరులకైనా ప్రపంచములోనే గొప్ప ధనవంతుడితడు అనిపించుకున్నటువంటి ధనవంతునికైనా పరమార్థాన్ని తెలుసుకోవడం కంటే ఎక్కువైనటువంటి పదవి ఇంకొకటి లేదు. ఎంతటి వానికైనా సరేగాక పరమార్థాన్ని తెలుసుకోవడం కంటే ఎక్కువైనటువంటి పదవి ఇంకొకటి లేదు రుక్మిణి. దీనికంటే తక్కిన పదవులన్నీ తక్కువే, ఎక్కువైన పదవి ఇదే. దీన్ని సంపాదించేవాడికి ఏ పదవులు దీనికి సాటి కావు. కనుకనే రాజ్యాలను సైతము తృణప్రాయంగా వదిలిపెట్టేశారు హరిశ్చంద్రాది మహాత్ములు. పరీక్షన్ మహారాజు వంటి మహానుభావులు తృణప్రాయంగా వదిలిపెట్టారు. చెడును ధనంబు రాజ్యమును చిత్రరథంబులు కోట కావలు చెడును గజంబులుంటెలు సేనలు కోటలు పట్టణంబులు చెడుదురు తల్లిదండ్రులు స్నేహిత ధార సుతాది బంధువులు చడని పదార్థమీశ్వరుని చింతన యొక్కటి సర్వకాలముల్. ఎందరో చక్రవర్తి అయి పరిపాలన చేస్తున్నటువంటి హరిశ్చంద్ర మహారాజు కాటికాపరి కాలేదా? కాటి సుంకము కోసము చేయి జాచలేదా? హస్తినాపుర సామ్రాజ్యాధిపతులైనటువంటి పాండుకుమారులు బ్రాహ్మణ అగ్రహారములో భిక్షమెత్తలేదా?
చెడును రాజ్యముల్ చిత్రరథంబులు కోటలు, చెడును గజంబులుంటెలు సేనలు కోటలు పట్టణంబులు, చెడుదురు తల్లిదండ్రులను స్నేహిత ధారసుతాది బంధువులు, చడని పదార్థమీశ్వరుని చింతన యొక్కటి సర్వకాలము. అన్నీ చెడిపోతాయి, ఏవి శాశ్వతంగా నీతో ఉండవు. అసలు అంతెందుకు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు ఎలక్షన్లో ఓటమిని అంగీకరించాడు అనుకోండి, ఇంకొకరికి పోస్ట్ వచ్చేసింది అనుకో, సెక్యూరిటీ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, నేను వదిలేసి అంతే. వీనికున్న సిబ్బంది, వీనికున్నట్టు సెక్యూరిటీ పూర్తిగా మెజారిటీ ఎవరికి వచ్చింది అనేది నిర్ణయింపబడింది అంటే వెంటనే సిబ్బంది పూర్తిగా అధికారం ఉన్నవానికి వెళ్ళిపోతూ ఉంటుంది. చెడును రాజ్యమున్, చెడే రాజ్యము, సెక్యూరిటీ అంతా ఏమైపోయింది. ఈ అల్ప సంతోషానికి, ఈ అల్పమైనటువంటి పదవులకు అరులు జాచి లోకము నాశనం అయిపోతూ ఉంది. అందువల్ల చెడని పదార్థమీశ్వర చింతన ఒక్కటే. ఎప్పటికీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుగ్రహించదగినటువంటి పదవి భగవన్నామ స్మరణ ఒక్కటే. అఖిలమస్థిరంబు, సమస్తము అశాశ్వతమే. అరయగ జన్మాదిగదుల దుఃఖములకు కారణంబు, దైవభక్తి శాశ్వతంబునై జన్మాది బాల సంకటముల బాపుగానా. భగవద్భక్తి ఒక్కటి జన్మ బంధములను సమూలంగా విడిపించి శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుగ్రహించగలిగినది. ఓ రుక్మిణి, కోటికి లేక కష్టములు కోటికి వచ్చిన, పత్ని పుత్రులు కాటికేగిన, గృహము కాలిన సర్వము కొల్లబోయిన, నీటుగా ఎందున తనకు ఎవ్వరు లేకయు ఒంటి అయిన, తా మాటికి దేహజాడ్యముల మ్రగ్గిన, భక్తిని నిల్పగా తగు. కూటికి లేకపోతే పోనీగాక భగవంతుణ్ణి మరువద్దు. భార్య చావని, బిడ్డలు చావని, నీ ఇల్లు గాలిపోని, నీకు ఆరోగ్యం కూడా బాగలేకుండా పోని, సమస్తము ఆస్తులు పాస్తులన్నీ కొల్లబోతే పోనీగాక, నిన్ను పలకరించే దిక్కే లేని రోజులు వస్తే రానీగాక, కానీ భగవంతుణ్ణి మాత్రం మనసులో మరువద్దు. అది ఒక్కటి నీకు ఉన్నిందా నీకు సకలము ఉన్నట్లే. ఆ ఒక్కదాన్ని నువ్వు విస్మరించావా, నువ్వు అన్నీ ఉండి లేనివానివే. కోటికి లేక కష్టములు కోటి వచ్చిన, పత్ని పుత్రులు కాటికేగిన, గృహము కాలిన సర్వము కొల్లబోయిన, నేటుగా ఎందున తనకు ఎవ్వరు లేకయు ఒంటి అయిన, తా మాటికి దేహజాడ్యముల మ్రగ్గిన, భక్తిని నిల్పగాదగు. కాబట్టి భయపడద్దు. అందుకే మహాత్ములు ఎవ్వరి సహాయాన్ని వాళ్ళు వాంఛించరు. ఎందుకంటే వీళ్ళందరూ ఆయుష్ అనేటువంటి దారము చేత నిలువబడి ఉన్నవాళ్ళే. ఆయుష్ అయిపోయింది అంటే కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళే. వీళ్ళ సహాయం ఎంతవరకు? వీళ్ళు ఏం సహాయం చేస్తారు? సహాయం శాశ్వతుడైన పరమాత్మ నుండి సహాయం పొందిన వానికి శాశ్వతమైన సహాయం అందుతూ ఉంటుంది, కానీ అశాశ్వతమైనటువంటి జీవనాన్ని గడిపే వాళ్ళ సహాయం ఎంతవరకు ఉంటుంది? నిన్నెంతవరకు కాపాడుతుంది? కాబట్టి వీళ్ళ కోసము వీళ్ళని నమ్మి జీవిస్తున్నావా? ఇది అబద్ధం, ఇది అనిత్యం. ఇది
కనుక నిరతమ ఆత్మచింత నెరపుచు సర్వంబు మిథ్యయంచుగాంచు మేటివేత్త. నిరంతరము ఆత్మను స్మరిస్తూ ఈ సమస్తము మిథ్య, ఇది ఉత్తది అని మనసులో ఒక స్థిరమైనటువంటి యొక్క దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటాడట తత్వవేత్త. ఇది కాబట్టి తన చుట్టూ 1,00,000 మంది ఉన్నది తాను ఒక్కడేనని తెలుసుకుంటాడు జ్ఞాని. ఎవ్వరూ లేకపోయినా అందరూ ఉన్నప్పుడే సత్యమైతే ఉందో, ఎవ్వరు లేని సమయంలో కూడా ఆ సత్యమే ఉంది అని తెలుసుకొని నిశ్చలంగా 10 తనతో ఉన్న, పక్కనెవ్వరూ లేకపోయినా సత్యాన్ని ఆశ్రయించుకొని ఉండే మహాత్ముడు 2 సమయాలలోనూ అతడు ప్రసన్న చిత్తుడై ఉంటాడు. అందువల్ల మహాత్ములు ఎప్పుడు కూడా ఎవ్వరి యొక్క సహాయాన్ని ఆశ్రయించరు. ఆశ్రయిస్తే భగవద్విశ్వాసమునకు లోటొచ్చినట్లే. అందువల్ల నిరతమ ఆత్మచింత నెరపుచు సర్వంబు మిథ్యయంచుగాంచు మేటివేత్త. నిరంతరము ఆత్మను చింతన చేస్తూ ఈ సమస్తము మిథ్య అని గ్రహించిన వాడు ఉత్తముడైనటువంటి బ్రహ్మవేత్త అతడే. పాయగలడు మాయ పాశంబులెల్లను. మాయ యొక్క పాశము ఎన్ని కోణాలలో వచ్చి బంధిస్తుందో అన్ని కోణాలలో ఎదురుపడేటువంటి మాయలను అన్నిటినీ తెంచుకుంటాడట వాడు. పాయగలడు మాయ పాశంబులెల్లను. పాము మేను కుబుషము పాయుభంగి. పాము ఎట్టయితే తనతో కూడా తన్నంటి పెట్టుకొని తానుగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ కుబుసాన్ని ఎట్లా వదిలిపెట్టేస్తుందో, కుబుసం అంటే పొర, పాము పొరనట్టయితే వదిలేస్తుందో ఆ విధంగా బంధాల నుండి అట్లా విడుబడిపోతాడు జ్ఞాని. పణికే ఎరుగగుగాగయు పణిపాదములెరుగరాదు బ్రహ్మకునట్లే. తను తానెరుగగలేడి తనువందున తత్వవేత్త దక్క నొరుడు. పాముకు కాళ్ళే ఉండవు, కానీ మనమల్ని అడ్డగిస్తుంది కావాల్సింటే. మనం ఎంత వేగంగా పరిగెత్తామో అంతకంటే వేగంగా వచ్చి అడ్డగిస్తుంది అది. మరి కాళ్ళే లేనటువంటి పాము ఎట్లా పరిగెత్తా ఉందిరా అంటే అది బ్రహ్మదేవునికి అర్థం కాదంటాడు. పణికే ఎరుగగుగాగయు పణిపాదములెరుగరాదు బ్రహ్మకునట్లే. ఇంత స్పీడ్ పోతా ఉంది, కాళ్ళు లేకుండా ఎట్టపోతా ఉందిరా ఇది. మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉండేటప్పుడు సర్ర ఉంటుంది, ఇటు చూసే లోపల అప్పుడే తాకు కనపడుతుంది, అంతే పాము అంతా అప్పుడే దాటుకొని వెళ్ళిపోయి ఉంటుంది. ఇంత స్పీడ్గా ఎట్లా పోయి ఉంటుంది అది, కాళ్ళు లేని పాము. అదేవిధంగానే తను తానెరుగగలేడి తనువందున తత్వవేత్త దక్క వరుడొక్కడు. తనలో ఉన్నటువంటి ఆ పరవస్తువైనటువంటి పరమాత్మను తత్వవేత్త తప్ప తక్కినోడు తెలుసుకోలేడు దీన్ని. పాము కాళ్ళు పాముకు తప్ప ఇంకొకరికి ఏది ఎట్టపోతా ఉందిరా ఇంత స్పీడ్ అని ఎట్లా తెలియదో అట్లా బ్రహ్మవేత్తకు తప్ప ఈ పరమార్థ రహస్యము సామాన్యులకి ఇది అర్థం కాదు. అందువల్ల ఊర్లో వాళ్ళందరికీ మీ స్వామి గురించి మాకు తెలియదు, మీ స్వామి గురించి మాకు ఏమైనా చెప్పండి అయ్యా అని మీరు ఎవరన్నా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమి చెప్తారు, వాళ్ళకి ఏమి తెలుసు అని చెప్తారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది అనుకునేవాడికంటే మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు. వాళ్ళని అడిగి తెలుసుకున్నవి మాత్రమే
నిజం అనుకునే వానికంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. వానికి ఏం తెలుస్తుంది చెప్పు? అహోరాత్రములు ఆయన పాదాల కాడబడి నిరంతరము ఆయన సేవిస్తూ ఉండే వాళ్ళకి అర్థం కాలేదే ఆయన ఏంది, ఆయన కథ ఏందిరా అనేదే. సామాన్యులకి అందరికీ ఏం అర్థమవుతుంది చెప్పు? అదే చెప్తుంది లక్ష్మీదేవి, నీకు అర్ధాంగినై ఉండి కూడా నీ ఆంతర్యము నాకు అంతుబట్టలేదు కృష్ణ అంటుంది రుక్మిణీదేవి. నీకు భార్యనై ఉండి కూడా నీ ఆంతరంగికమైనటువంటి ఆ వెయిట్ నాకు అర్థం వల్ల కాలేదు ప్రాణేశ్వర. ఆత్మనెరుగువారే అనుభవజ్ఞులు గాని ఎరుగకున్న కారదెవ్వరైనా. నువ్వు ఎంత గొప్పోడైనా అయితే కావచ్చు, కానీ ఆత్మను తెలుసుకోకపోతే నువ్వు అజ్ఞానివే. నిన్ను జ్ఞాని అనడానికి లేదు. ప్రసవమైన సతికే ప్రసవాది విషయంబు అనుభవంబులు వంద్యకనుభవంబే. 9 నెలలు కడుపుతో ఉండి ప్రసవ వేదనను అనుభవించి కన్న తల్లికి తెలుస్తుంది కానుపు కష్టము, కన్యకి ఏం తెలుస్తుందిరా? అలాగా భగవంతుని దర్శించాలనే పరితాపముతో వాళ్ళు పడిన బాధలది వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఊరికి అనవసరంగా మాట్లాడుకునే వదురుబోతులకంతా ఏం అర్థమవుతుంది వాళ్ళ గురించి మాట్లాడడానికి? తెరవా జలంబు గ్రోలినను తీరునుగా గపిపాస ఆరునే తరచుగా సర్పిదావినను దాహము హెచ్చులుగాక అట్టులే స్థిరపరతత్వ చింతనము చేతను తీరునుగాక అన్య సంస్మరణల ఎంత మిన్నగలవైనను పాయునే మోక్ష తృష్ణయున్. చల్లని కమ్మని నీరు తాగితే దాహం తీరుతుంది, కడుపు చల్లబడుతుంది, ప్రాణము స్వస్థతను అందుకుంటుంది. గ్లాసు నీళ్ళల్లో పిడికిడు ఉప్పు పోసి తిరగబోసి ఆ ఉప్పు నీళ్లు తాగితే దాహం పెరుగుతుంది కానీ దాహం తీరుతుందంటరా? గ్లాసు నీళ్ళల్లో పిడికిడు ఉప్పు వేసి కరిగించి తాగితే దాహం పెరుగుతుంది కానీ దాహం తరుగుతుందా? అలాగే తత్వజ్ఞానపరుడయి ఆ బ్రహ్మానుభూతిని ఆస్వాదించి తృప్తి నొందిన మహాత్మునికే ఆ అనుభూతి అర్థమవుతుంది. కానీ ఇతర మతాలు, ఇతర పద్ధతులు ఎన్నిటిని అనుసరించినా ఉప్పు కలిపిన నీళ్లు తాగినట్టు దాహం పెరుగుతుంది తప్ప ఏ మార్గములో పోయినా మోక్షం అనేది కలుగదు, సంతృప్తి కలుగదు, జీవునికి శాంతి సున్నా చేకూరదనేసాడు. అందువల్ల సద్గురువు యొక్క పాదములను ఆశ్రయించి ఆ మహాత్ముడు తెలియజేసినటువంటి యథార్థమైనటువంటి బ్రహ్మజ్ఞానమును అందుకుంటే తప్ప మరొక మార్గము గుండా శాంతి లభించదు. ఆత్మతత్వ మార్గ మరయ కెవ్వారికి చిక్కువడదింత చిత్తశుద్ధి కాదు జగతి కోటి కల్పము బులకునైన గడువరాదు జన్మ కర్మములను. ఆత్మతత్వము తెలుసుకోకపోతే తత్వోపదేశాన్ని అందించినటువంటి మహాత్ముల దివ్య బోధ యొక్క మాధుర్యాన్ని శ్రవణము చేసి ఆ వాల్యూను పసిగట్టి దాన్ని అనుసరించకపోతే
జగతి కోటి కల్పములకునైన గడువరాదు జన్మ కర్మములను. కోటి జన్మలు కాదు, కోటి బ్రహ్మకల్పాలు, బ్రహ్మకల్పములు కోటి గడిచిపోయినా నీ కర్మ నిన్ను వదలదు అనేసాడు. దాట్లేవు.